వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. సిద్ధం సభకు భారీ సంఖ్యలో మేము సైతం సిద్ధం అంటూ తరలి వెళ్తున్న ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు. గత 2 ప్రభుత్వాలు గుండ్లకమ్మ ప్రాజెక్టును నిర్లక్ష్యం. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఇన్ఛార్జ్ బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సు కార్యక్రమం. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం బట్ల మగుటూరులో ప్రజల వద్దకు పితాని కార్యక్రమంలో జగన్ సర్కార్పై మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి మోసపూరిత అవినీతి ప్రభుత్వాన్ని పారద్రోలేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ అన్నారు. బట్ల మగుటూరు గ్రామంలో ప్రజల వద్దకు పితాని ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను కలిసి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జనసేన తెలుగుదేశం పార్టీ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తూ ఉన్నాం. తద్వారా 2 పార్టీల కలయికతోటి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ధీమాగా చెప్పదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మీద మోసపూరితమో అవినీతి ప్రభుత్వాన్ని ఎంత తొందరగా పాలత్రోయాలి ఈ ప్రభుత్వాన్ని అని చెప్పే ప్రజలు 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్న సందర్భంగా చూస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నాం, ప్రతి ఇంట్లో మాట్లాడుతూ ఉన్నాం. ఆఖరికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో, నాయకులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరిలోనూ నిరాశ, నిస్పృహ, ఏహ్యభావం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దానికి కారణం వారు చేస్తున్న దుర్మార్గం, పక్షపాతి ధోరణి, అవినీతి, ఇచ్చిన మాట నిలుపుకోలేని ఒక అరాచక ప్రభుత్వంగా భావిస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఎన్నికల బరిలో ఎన్ని చేసినా కూడా మాయ చేయడానికి జగన్మోహన్ రెడ్డి రేపే విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెడతాడనే వార్త మేము వింటా ఉన్నాం. ఎన్ని చేసుకోండి, ఎన్ని చేసినా కూడా రేపు జరగబోయే ప్రజా ఉద్యమం నీకు వ్యతిరేకం కాబోతోంది. మిమ్మల్ని ఇంటికి పంపిస్తూ ఉన్నారు. కిద్మత్ సొసైటీ ప్రజలకు వడ్డీ రహిత రుణాలు ఇవ్వడం శుభ పరిణామమని ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు. ఏలూరు తంగెలమూడి ఎస్ఎస్విఎల్ ప్లాజా అపార్ట్మెంట్లో కిద్మత్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నూతన బ్రాంచ్ ని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సభా వేదిక తంగెలమూడి నేహర్ మసీదులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రజలను ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించే ఆలోచన ఇది అని ప్రశంసించారు. ఇటువంటి సొసైటీలకు తమ ప్రభుత్వం మద్దతు, సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం ఈ సమాజంలో పేదలుగా ఉన్నటువంటి ముస్లిం వర్గాల వారికి మాత్రమే కాకుండా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలన్న ఒక మంచి ఆలోచనతో వారందరూ కూడా వడ్డీ రహితంగా ఈ విధంగా వారందరికీ కూడా ఆర్థిక సహాయం చేస్తూ ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపేటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం మన ప్రాంతంలో కూడా ప్రారంభం కావడం, ఆ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి కావడం నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. మన రాష్ట్రంలో ఇప్పుడు మన పెద్దలు చెప్తా ఉన్నారు, మన రాష్ట్రంలో 11వదిగా ఆధ్యాత్మిక సంస్థల్లో భారతదేశంలో ఆ సంస్థ ద్వారా 44వ బ్రాంచ్ కిద్మత్ బ్యాంక్ మరి వడ్డీ లేని రుణాలన్నీ బ్యాంక్ ని ఈ రోజు ఏలూరులో ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. పేదవారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, రేపు డబ్బు తక్కువై వ్యాపారం చేసుకునే వాళ్ళు, ముస్లింలకే కాకుండా ముస్లింయేతరులకు కూడా రుణ సహకారం చేసే మరి వడ్డీ లేకుండా రుణాలు అందించే
కానండి ఈరోజు ఏదైతే మరి బ్యాంక్ అనే పేరుతో ఈ సంస్థని ప్రారంభించారు. చాలా ఆశ్చర్యస్తుంది. ఇప్పటికీ 40 బ్రాంచ్లు 42 బ్రాంచ్లు పనిచేస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో 2,500 కోట్లు టర్నోవర్ జరుగుతుంది. రుణాలు ఇవ్వటం, డిపాజిట్ తీసుకోవడం, అంతేకాకుండా రుణాలు ఇచ్చిన దాంట్లో కూడా 90% రికవరీ ఉంది. వడ్డీలు మూలంగా తాము కష్టపడి సంపాదించిన సొమ్ము హరించుకోతున్న ఈ తరుణంలో వడ్డీలు పాపంలా పెరిగిపోయి రుణం తీర్చుకోలేక మరి ఇల్లు వాటిని అమ్ముకునే పరిస్థితి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చంద్రబాబు బీసీలకు అవకాశాలు కల్పించి అండగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూర్లో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తణుకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడారు. మన తెలుగుదేశం పార్టీ ఏర్పడి దాదాపు 40 సంవత్సరాల పైగా అవుతుంది. ఈ 40 సంవత్సరాలలో కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకు ఒక పుట్టిల్లు లాంటిది. అటువంటి తెలుగుదేశం పార్టీ బీసీలకి ఏ విధంగా చేసింది, ఈ 44 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న దాదాపు 14 సంవత్సరాలు అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ. 14 సంవత్సరాలను కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేయడం జరిగింది. అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేయడం జరిగింది. ఆ విధంగా బీసీలకు పుట్టిల్లు లాంటి పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తున్నాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి యువకులని పిలిచి టికెట్ ఇచ్చి వారిని మంత్రులు చేసి ఆ రోజు 15 వర్గాల వారికి రాజ్యాధికారాన్ని కల్పించినటువంటి ఘనత ఒక తెలుగుదేశం పార్టీగా చెప్తుందని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎంతో మంది బీసీ యువకులని ప్రోత్సహించారు. ఒక ఎర్రనాయుడు గారిని కానీ, యనమల రామకృష్ణుడు గారిని కానీ, ఈ విధంగా పెద్ద నాయకులందరినీ కూడా ఆ రోజు యువకులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అయ్యన్న పాత్ర గారు ఇటువంటి నాయకులందరినీ కూడా యువకులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి రాజకీయాల్లోకి మంత్రులు చేసి రాష్ట్రానికి దాదాపు 40 సంవత్సరాలుగా ఒక మంచి బీసీ నాయకత్వం అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తర్వాత కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు పెద్దపీట వేసి బీసీ యువకులని ప్రోత్సహించి మంత్రులుగా చేసి ఈ రోజు వారందరినీ కూడా నాయకులుగా తీర్చిదిద్దారు. ఈ రోజు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు రాజ్యాధికారాన్ని కల్పించింది. బీసీ రిజర్వేషన్ అమలు చేసింది. స్థానిక సంస్థల్లో కానీ, ఇతర సంస్థల్లో కానీ, ఇతర పదవుల్లో కానీ బీసీలకు పెద్దపీట వేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అయితే 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు బీసీ సంపద నిధులు పెద్ద ఎత్తున తీసుకొచ్చి బీసీలకి ఆ రోజు అనేకమైనటువంటి పథకాలు తీసుకురావడం జరిగింది. బీసీ కార్పొరేషన్ ద్వారా దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఈ రోజు నిధులు ఖర్చు పెట్టడం జరిగింది బీసీ సంక్షేమం కోసం. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తే ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది కుహాల మేధావులందరూ కూడా తయారై ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు అన్యాయం చేశారని ఒక ప్రచారాన్ని మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి రూపంలో మళ్ళా బీసీలకు ఏదో ఉత్తరిస్తామని చెప్పేసి ఆ రోజు కళ్ళబొట్టు కవులు చెప్పి అనేకమైనటువంటి హామీల నుంచి బీసీలను మోసం చేసే విధంగా ఆ రోజు ప్రకటనలు ఇచ్చి ఏదో విధంగా బీసీల అడ్డతో కూడా ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో బీసీలతో ఏ విధంగా ఆడుకున్నాడు అనేది మనందరం కూడా ఒకసారి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా రా కదలిరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా నెల్లూరులో 28న జరిగే కార్యక్రమానికి చంద్రబాబు విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరం SGVS మైదానంలో టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్, పనబాక కృష్ణయ్య, టీడీపీ ముఖ్య నేతలతో కలిసి నారాయణ పరిశీలించారు. కార్యక్రమానికి సుమారు 1,00,000 మంది వచ్చే అవకాశం ఉందని, వారికి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నారాయణ సూచించారు. 28వ తేదీ ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు వస్తున్నారు. రా కదలిరా అనే ప్రోగ్రాంతో ఈరోజు రాష్ట్రంలో అనేక పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఈరోజు విస్తృతంగా అంటే మనకున్న 25 పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో చాలా విస్తృతంగా యాక్చువల్గా ప్రచారం చేస్తున్నారు. అక్కడ ప్రజలకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది, 2014 నుంచి 19 దాకా ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఈ 2019 నుంచి ఇప్పుడు దాకా ప్రజల్ని ఎలా ఇబ్బంది పెట్టిన విషయాలను చక్కగా వివరిస్తూ చేస్తున్నారు. దీనికి అశేషమైన జనం అంటే వాళ్ళే వాలంటీర్గా వస్తున్నారు. ఎంత వాలంటీర్గా వస్తున్నారంటే అసలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరుపుతారా, ఎప్పుడెప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పంపించేస్తామని కాసుకొని ఉన్నారు. అసలు ఇంత వ్యతిరేకత ఈ రాష్ట్రంలో వచ్చినంత వ్యతిరేకత నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో రాలా. జనరల్గా వ్యతిరేకత అనేది లాస్ట్ 3 నెలల్లో 4 నెలలు చూపిస్తారు. హైదరాబాద్ తీసుకుంటే తెలంగాణలో లాస్ట్ 4 మంత్స్లో చూపించారు. ఢిల్లీ కేజ్రీవాల్ చూపిస్తే లాస్ట్ 6 నెలల్లో చూపించారు వ్యతిరేకంగా. కర్ణాటక లాస్ట్ 6-7 మంత్స్లో ఆ వ్యతిరేకత బయటపడింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఆయన ఎప్పుడైతే అమరావతి రాజధానిలో ప్రజావేదికను కూల్చాడో ఆ రోజు నుంచే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఇతను ఒక శాడిస్టు, సైకో. ఎందుకంటే అది ప్రజల సొమ్ము. ఆ ప్రజావేదిక అనేది ప్రజల సొమ్ము. నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకో, లేదు దాన్ని బోల్ట్నట్టు తిప్పేస్తే దాన్ని మొత్తాన్ని వేరే దగ్గర బిగించుకో. అంతేగాని ప్రొక్రాలు పెట్టి కొట్టడం, దాన్ని నిజును చేయటం, చంద్రబాబు నాయుడు ఆ రోడ్లో పోతే చూడాలా, ఆయన బాగా ఇదైపోవాలి, ఫీల్ అయిపోవాలని అక్కడే ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది అతని సైకోయిజం. ఈజ్ వన్ సైకో. కాబట్టి ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ ఏమీ లేదు. ఇదే విధంగా జరిగితే రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగాలు ఉండవు. యువతల యొక్క భవిష్యత్తు అంధకారం. యువత వ్యాపారాలు చేయలేరు, ఎవరు చేయలేరు. ఉన్న వ్యాపారస్తులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. తెలంగాణ ఆ విధంగా డెవలప్ అయిందంటే కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దండం పెట్టుకుంటున్నారు. ఎందుకనంటే ఆయన ఇక్కడ నుంచి సర్వే చేశాడు, అందరూ అక్కడ పోయారు, డెవలప్ అయ్యారు. ఈ రాష్ట్రం ఏమైపోయిందంటే అంధకారంలో పడిపోయింది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతారు. ఆయనే కొన్ని దగ్గర ఓపెన్గా నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానని అసలు ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు, ఏ సీఎం కూడా నిజంగా ఆ మాట చెప్పకూడదు. కానీ ఆయన నోటి గుండా చెప్తున్నాడంటే ఆయన స్ట్రాటజీ ఏందో అసలు ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా 2024లో ఆయన పోవటం తథ్యం. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీసీలకు రక్షణ లేదని, కేవలం అలంకారప్రాయంగా పదవులు కేటాయించి పెత్తనం పెద్దల చేతుల్లో ఉంచిన బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని జాతీయ క్రమశిక్షణ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి నాగేశ్వరరావు, పెదకూరపాడు మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొమ్మలపాటి శ్రీధర్లు పేర్కొన్నారు. బీసీలకు భరోసా ఇచ్చేందుకు పెదకూరపాడులోని సాయి శ్రీనివాస కళ్యాణ మండపంలో అమరావతి, పెద్దకూరపాడు మండలాల బీసీ నేతలతో రాష్ట్ర బీసీ సెల్ తెదేపా ప్రధాన కార్యదర్శి మద్దిరాల గంగాధర్ అధ్యక్షతన జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అరాచకాలను ప్రశ్నిస్తున్న బీసీలపై కక్ష సాధింపుతో అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి జైలుకు పంపుతున్నారని గుంటుపల్లి నాగేశ్వరరావు, కొమ్మలపాటి శ్రీధర్లు ఆరోపించారు. తెదేపా అధికారంలోకి రాగానే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు వారు పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 34% రిజర్వేషన్ కల్పించిన ఘనత తెదేపాదేనని, దాన్ని కుదించిన ఘనత వైకాపాకు దక్కిందన్నారు.
వెనుకబడిన వర్గాల వారు అందరూ ఐక్యమై రానున్న సాధారణ ఎన్నికల్లో తెదేపాకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మొత్తం దోచుకుపోయిన మరి ఆ రాజశేఖర్ రెడ్డి కొడుకు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారి కాదా అనే దాని మీద మనం ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయన పెద్ద ఆ దివంగతుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఉన్నప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఈయన వల్ల ఆయన కూడా పైన కూడా ఆపక్షోభ నడుస్తుందనేది నేను మాత్రం అనుకుంటున్నాను. అందుకని నేను ఒకటే చెప్పేది, అందరం ఏకం కావాలి. నాకు కులాల గురించి పెద్దగా తెలియదు, ఎందుకంటే నాకు తెలిసింది ఒకటే, ఈ నియోజకవర్గంలో అయితే నాకు అందరూ సోదర సమానులు, నా అక్క చెల్లెళ్ళు తప్పితే నాకు ఇంకా ఎవరు ఏం కనపడదు. నాకంతా ఒకటే, నాకు బేసికల్ గా నాకు భావాలు ఉన్నాయి. ఆ భావాలు బట్టి నేను ఆలోచించేది ఒకటే, మరి ఆర్థికంగా ఉన్నవాడు, ఆర్థికంగా లేనివాడు, ఆర్థికంగా లేనివాడికి ఏ విధంగా సహకరించాలి. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు కలత చెంది మృతి చెందిన కార్యకర్తల కుటుంబాన్ని పరామర్శించి వారిని ఓదార్చడానికి తన వంతు సహాయంగా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం నిడదవోలు నియోజకవర్గంలోని నిడదవోలు మండలంలో కలవచెర్ల, పందలపర్రు, తిమ్మరాజుపాలెం గ్రామాల్లో మృతి చెందిన మన్యం శ్రీనివాసరావు, భోగిరెడ్డి సత్యనారాయణ, కుసుమే వెంకటలక్ష్మి ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చి తన వంతు సహాయంగా 3 లక్షల రూపాయల చెక్కును అందించారు. భువనేశ్వరి ఆయా గ్రామాలకు వెళ్లగానే ఆమెను చూడటానికి, కరచలనం చేయటానికి మహిళలు, కార్యకర్తలు, ప్రజలు అశేషంగా విచ్చేశారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ నినాదాలతో గ్రామాలు హోరెత్తాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటైన స్టాళ్లు ఆయా శాఖల ద్వారా అమలు జరుగుతున్న కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలకు అందించడంలో సఫలమయ్యాయి. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ శాఖలు లబ్ధిదారులకు రుణాల పంపిణీ కూడా నిర్వహించాయి. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ దీపిక, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తదితరులు ఆయా స్టాళ్లను సందర్శించి లబ్ధిదారులకు యూనిట్లు, చెక్కులు అందజేశారు. డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఉన్నతి పథకంలో ఎస్సీ లబ్ధిదారులకు ఆటోను పంపిణీ చేశారు. మెప్మా ఆధ్వర్యంలో 6 పట్టణ మహిళా సంఘాలకు 20 లక్షల రూపాయలు, మరో 5 సంఘాలకు 15 లక్షలు బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించిన చెక్కులను కలెక్టర్ అందజేశారు. పంచాయతీ రాజ్ శాఖ స్వామిత్వపై అవగాహన కలిగించే విధంగా ప్రదర్శన ఏర్పాటు చేయగా మత్స్యశాఖ ఫిష్ ఆంధ్రపై ప్రదర్శన ఏర్పాటు చేసింది. నైపుణ్యాభివృద్ధి శాఖ, చేనేత జౌళి శాఖ, పరిశ్రమలు, ఐసిడిఎస్, విభిన్న ప్రతిభావంతుల శాఖ, ఉద్యాన శాఖలు స్టాళ్లు ప్రదర్శించాయి. ప్రతి భారతీయుడు గర్వపడి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ నాయకులను స్మరించుకోవడం మన కర్తవ్యంగా భావిస్తూ వారికి నివాళులు అర్పిస్తున్నాను. మన రాజ్యాంగ రూపకర్తల ఆశయ సాధన కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఈ 4 ఏళ్ల కాలంలో అభివృద్ధికి, సంక్షేమానికి మన ప్రాధాన్యం ఇస్తూ సాగనున్న పాలనలో ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు జరిగాయి. వీటితో పాటు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల రాష్ట్ర ప్రగతికి కొలమానంగా నిలిచాయి. సామాజిక సమత సంకల్ప మహోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో అవగాహన కల్పించేందుకు వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అనే జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది. దీంట్లో భాగంగా జిల్లాలో 27 మండలాల్లో 775 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న 17 పథకాల వివరాలను ప్రచార వాహనాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. మార్కాపురం రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొని జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ దగ్గర నుండి ఎస్వీకేపీ కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అందరికీ నమస్కారం. రవాణా శాఖ వారు జాతీయ రహదారి భద్రత మీద మరియు జాగ్రత్తల మీద మాసోత్సవాలు ఈరోజు నుంచి మొదలుపెట్టారు. ఫిబ్రవరి 19వ తారీఖు వరకు
చాలా చాలా అవసరమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరూ మొదటిసారి లైసెన్స్ తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి ఎంత ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ అయినా కూడా, అది బైక్ కానీ లేదా 4 వీలర్ కానీ 4 వీల్ ప్లస్ కానీ, ఎంత ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయినా కూడా ఖచ్చితంగా ఈ క్లాసెస్లో ఇన్వాల్వ్ చేసే విధంగా ఇంకా చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. ఇది అవేర్నెస్ క్యాంప్. సార్ వాళ్ళతో మాట్లాడితే, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే ఈ రోజు నుంచి ర్యాలీతో మొదలయ్యి ప్రతిరోజు స్టూడెంట్స్ని కానీ, ఆటో, బైక్, ప్రతి ఒక్కరూ, లారీ అసోసియేషన్, ప్రతి ఒక్కరితోటి మీటింగ్స్ ఉన్నాయి. చాలా చాలా అవసరమైంది. చిన్న పొరపాటు జరిగినా కూడా జీవితానికే ప్రమాదం. అందుకోసం ఈ నాకు గ్రీన్ సిగ్నల్ ఉంది, నేను పోయే దారిది, అవతల వాళ్ళు తప్పు చేసింది అనేది యాక్సిడెంట్ జరిగిన తర్వాత మాట్లాడుకోవడానికి లేదు. అందుకోసం ఎటువంటి జాగ్రత్త అయినా కూడా ఒక యాక్సిలరేటర్ ఇచ్చేటప్పుడే అటు ఇటు ఒకసారి చూసుకొని ముందుకు పోవాల్సిందిగా, ప్రతి ఒక్క క్షణం మనం 4 వైపులు చూసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ 30 రోజులు మాసోత్సవాలు ఏదైతే ఉన్నాయో ఎంత అవగాహన చేస్తే అన్ని యాక్సిడెంట్ తగ్గే అవకాశం ఉంది. అందుకోసం ఈ మాసోత్సవాలు రవాణా శాఖ వారు మరియు మార్కాపురం రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎన్ని మీటింగ్స్ అవసరమైతే, ఎంత అవేర్నెస్ క్యాంప్ అవసరమైతే ఆ విధంగా ముందుకు పోవాల్సిందిగా వారిని కోరుతూ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత 2 ప్రభుత్వాలు గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్లక్ష్యం చేశాయని పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా మల్లవరం వద్దనున్న గుండ్లకమ్మ ప్రాజెక్టును షర్మిల పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గేట్ల మరమ్మతుకు కూడా నిధులు మంజూరు చేయని ప్రభుత్వం వైసీపీ అని అన్నారు. గత ప్రభుత్వాలు అభివృద్ధిని మరిచాయన్నారు. ఇరిగేషన్ మంత్రికి డ్యాన్సుల మీద తప్ప ప్రాజెక్టుపై శ్రద్ధ లేదన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా, ప్రత్యేక హోదా రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఓబుల్రెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టు దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టును సందర్శించడానికి, ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ప్రపంచం దృష్టికి తేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా తలంచిన ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఈ ప్రాజెక్టును 750 కోట్లు పెట్టి పూర్తి చేయడం కూడా జరిగింది. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరే కాకుండా ఒంగోలు పట్టణంతో పాటు 12 మండలాలు తాగునీరు కూడా ఇచ్చే ప్రాజెక్టు. 40 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు, అద్భుతమైన 3 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు, అద్భుతమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నీళ్ళిస్తే ఈ ప్రాంతం మొత్తం సాగునీరే కాదు, తాగడానికి కూడా నీరుండేది. కానీ ఈ ప్రాజెక్టు 16 నెలల క్రితం ఒక గేటు కొట్టుకుపోయింది. 3 నెలల క్రితం ఇంకొక గేటు కూడా కొట్టుకుపోయింది. కేవలం మెయింటెనెన్స్ లేక ఈ ప్రమాదం జరిగింది అని ఎస్సీ గారే స్వయంగా చెప్పడం జరుగుతుంది. తెలుగుదేశం వాళ్ళు జలయజ్ఞంలో అవినీతి జరిగింది కాబట్టే ఈ ప్రాజెక్టు కొట్టుకుపోయింది అని ఆరోపిస్తున్నారు. కనీసం రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు చేస్తే ఈ ప్రాజెక్టు ఈరోజు ఉంది. మీరేం చేశారో తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి. ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేశారు కాబట్టే ఈరోజు నిలబడి ఉంది. ఇంతమంది ఈ ప్రాంతంలో చుట్టుపక్కల అందరూ రాజశేఖర రెడ్డి గారిని దేవుడిలా కొలుస్తున్నారు అంటే దానికి కారణం ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎట్లయితే మనం ఇంటికి పెయింట్లు వేసుకుంటామో, ఎట్లయితే మన ఇంట్లో ఒక కుళాయి పనిచేయకపోతేనో, ఒక పైపు రస్ట్ పడితేనో దాన్ని మార్చుకోవాల్సి ఉంటుందో, మరమ్మతులు చేసుకోవాల్సి ఉంటుందో, ప్రాజెక్ట్ వాటన్నిటికీ అతీతం కాదు.
భీమిలిలో నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరగబోయే సిద్ధం సభకు బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సంబంగి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో బస్సుల్లో మేము సైతం సిద్ధమంటూ తరలి వెళుతున్న ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని ఆదికేశవ ఎంబర్మన్నార్ ఆలయ ధర్మకర్త పూజారుల మధ్య నోటీసు రగడ నెలకొంది. ఆలయ ప్రధాన పూజారి విధులు సక్రమంగా నిర్వహించడం లేదని, భక్తులు ఆలయం పట్ల అలసత్వం వహిస్తున్నారంటూ ట్రస్టీ ఆదిబాబు నోటీస్ జారీ చేశారు. దీన్ని నిరసిస్తూ ఆలయ పూజారులు విధులు బహిష్కరించి ప్రాంగణం బైఠాయించి వేద మంత్రాలు చదువుతూ నిరసన తెలిపారు. గతంలో ఎన్నడూ పండితులకు నోటీసులు జారీ చేసిన సంఘటనలు లేవని, తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆలయం వద్దకు చేరుకున్నారు. పరిస్థితి తీవ్ర రూపం దాల్చకుండా రాజీ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఇంత జరుగుతున్నా ఆలయ ఈవో రాకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. ఆ అబ్బాయిని వచ్చి మీ సర్వీస్ లో నేను రాను, మీ సర్వీస్ మీద మాదే ఇంకేం వద్దు మాకు, నేను ఇంకేం అడగలేవు, క్షమాపణకు అడగమని కానీ ఇంకోటి అడగమని. ఇదే పొద్దున్న కలిసి మేము పని చేసుకోవాల్సిన వాళ్ళని. ఇంతమంది డోనర్స్ ఇంత డెవలప్ చేసాం, మా సహకారం ఉందో లేదో అడగని అబ్బాయిని పిలిచి మా ఎదురు నేను కూర్చోబెట్టి ఇక్కడెక్కడ 5 నిమిషాలు ఎంత డెవలప్మెంట్గా మేము అందరం కలిసి వీళ్ళ నాన్నగారు వాహనాలు చేయించారు, నేను కలర్స్ అబ్బాయించారు, మేము చేయించాం, అన్ని డెవలప్మెంట్ చేసాం. వారికి ఏం కావాలో సహకరిస్తాం. మేము సహకరించినప్పుడు మేము నిజంగా రాలేదండి, మాకేమైనా శనివారాలు సెలవు ఉంటుందా, ఆదివారం సెలవు ఉంటుందా, 24 గంటలు పని కదండి. ఇప్పుడు నువ్వు వచ్చి ఆయన సర్వీస్ చేసావు నాకు పోలే. నేను చేయను, మీరు 5 నిమిషాలు తేల్చి వచ్చారు, రెడీ వెళ్ళిపోవడం. పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జ్ బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో బైపాస్ రోడ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జై హో బీసీ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బీసీలను తుంగలో తొక్కింది వైసీపీ ప్రభుత్వం అన్నారు. బీసీలకు వైసీపీ ప్రభుత్వ హయాంలో న్యాయం జరగలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరికీ న్యాయం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీలకు మళ్లీ పెద్దపీట వేస్తోందని బోనెల విజయ్ చంద్ర అన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికార దర్పంతో ఆవేశంగా మాట చెప్పాడు, నన్ను ఎవ్వరు కూడా ఒక ఇంటికి కూడా పేకలేని అన్నాడు. అది అయిపోయిన తర్వాత మరొక సంవత్సరం వచ్చాడు. సంవత్సరం వచ్చిన తర్వాత బాబు జగన్ నువ్వే మా నమ్మకం, నువ్వే కావాలని ఒక గ్లోబల్ ప్రచారం చేసుకున్నాడు. మొన్నటికి మొన్న లాస్ట్ ఇయర్ 2023లో ఏమన్నాడంటే మిమ్మల్ని నమ్ముకున్నాను, నాకు దేవుడు ఉన్నాడు, మీరే దేవుళ్ళు అన్నాడు. నిన్నటికి నిన్న ఈ 2024లో మొన్న హిందీ ఛానల్ ఏం చెప్పాడంటే నేను హ్యాపీగా దిగిపోతాను, నాకు ఏ సంబంధం లేదు అన్నాడు. అంటే ఎక్కడ ఉన్న వ్యక్తిని ఎక్కడ దించారు. దీంట్లో ఒక గొప్ప రీజన్ ఉంది. ప్రతి కమ్యూనిటీని, ప్రతి కుల, ప్రతి వ్యవస్థని, ప్రతి ఒక ఎకోసిస్టమ్ అంటారు, అంటే మనం ఫుడ్ చైన్ ఎలాగైతే అన్ని తిరుగుబాటు చేసాయి. ఆయనకు అర్థమైంది ఇది ఓటమి కాదు, ప్రజల తిరుగుబాటు. ప్రజాస్వామ్యంలో ఇంతకంట పెద్ద పెద్ద నియంత్రణలు చూసింది ఈ ప్రపంచం. వాళ్ళందరూ కూడా కాలగర్భంలో ఖర్చిపోయారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్రం ఎంజీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద కీర్తిశేషులు పైల సుబ్బారావు 39వ వర్ధంతి సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు, మండల తెదేపా అధ్యక్షులు సుబ్బారావు ఏకైక మనవడు పైల బాబ్జీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంజీఆర్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న ప్రియ శిష్యుడిగా పాతపట్నం నియోజకవర్గానికి సుబ్బారావు ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు. ముఖ్యంగా పాతపట్నం నగర నిర్మాతగా సుబ్బారావు పేరుగాంచారని తెలిపారు. ఈయన పాతపట్నం నియోజకవర్గానికే కాక శ్రీకాకుళం జిల్లాకి ఒక ఆదర్శవంతమైన నాయకుడు. ఎందుకంటే మీ అందరూ తెలుసు సర్దార్ గౌతు లక్ష్మణ్ గారి రైట్ హ్యాండ్ ఈయన. స్వాతంత్రం వచ్చిన ఈయన ఆయన రైట్ హ్యాండ్గా ఉంటూ కార్యక్రమాలు ముగించుకుంటూ వస్తున్నారు. ఆయన ఇలాంటి వ్యక్తికి ఈరోజు మనం ఈ వర్ధన చేయడము మనందరం పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఆయన మనకు వచ్చే అవకాశం ఇది. కానీ చాలామంది నాయకులు, చాలామంది వ్యక్తులు సుబ్బారావు గారికి నేను వారసుని చెప్పుకుంటున్నారు. వారసత్వం అంటే సుబ్బారావు గారు ఆస్తులు పంచుకోవడమో లేకపోతే ఆయన గురించి పేరు చెప్పుకోవడమో కాదు. ఆయన ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి, ఆయన సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి
ఒక ఆయన ద్వారా ఆశయాలు ప్రజల్లో కొనసాగించాలి. అప్పుడు ఆయన పేరు సార్థకమవుతుంది. కానీ ఇక చాలా మంది నేను సుబ్బారావు గారు వారసుని చెప్పుకుంటున్నాను. అది కాదు, నిజమైన వారసుడు మా బాబ్జన్న. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రా కదలిరా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28వ తేదీన ఆదివారం నెల్లూరుకి రానున్నారు. ఈ క్రమంలో నెల్లూరు నగరంలోని SGVS మైదానంలో చంద్రబాబు సభ కోసం టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ సభా వేదిక ఏర్పాట్లను మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ శనివారం పరిశీలించారు. SGVS మైదానంలో చేపడుతున్న ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కని విని ఎరుగని రీతిలో రా కదలిరా సభ విజయవంతం చేసేలా ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన టీడీపీ శ్రేణులకు సూచించారు. సభా వేదిక ఏర్పాట్లకు వచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలతో నారాయణ ఆప్యాయంగా మాట్లాడారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్ధం సభకు భారీ సంఖ్యలో మేము సైతం సిద్ధం అంటూ తరలి వెళ్తున్న ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు. గత 2 ప్రభుత్వాలు గుండ్లకమ్మ ప్రాజెక్టును నిర్లక్ష్యం. పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల. ఇన్ఛార్జ్ బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సు కార్యక్రమం. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.